నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం మెజార్టీ స్థానాల్లో కూడా గెలిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కూడా శ్రేణుల్లో జోష్ కనిపిస్తూ ఉంది. ఇక ప్రతిపక్షాల విమర్శలు చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. జరుగుతున్న పరిణామాలపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. సో ప్రధాన పార్టీల మధ్య పోటీ ఇలాంటి సందర్భంలో గతంతో పోలిస్తే అలాగే అధికార పార్టీకి మెజార్టీ స్థానాలు రావడం ఒకసారి ఎన్నికల ఫలితాలను చూస్తే ఎట్లా విశ్లేషిస్తారు? మాకైతే సంతృప్తికర సంతోషకర రిజల్ట్సే వచ్చినాయి మాకున్నది. ఎవరికన్నా వాళ్ళ సంతృప్తికర రిజల్ట్స్ రాకపోతే వాళ్ళు చేసే ప్రయత్నాలకు ప్రయోగాలకు గగ్గోలకు మనం చేసేది ఏం లేదు. మేమైతే కంఫర్ట్గా అనుకున్న విజయం వైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో నష్టపోయిన వాళ్ళు ఏదో కడుపుల గాలి ఏదో మాట్లాడుతున్నా కూడా వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది తప్పితే కక్ష ధోరణి ఉండదు. నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే అసలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఏంటో ఓటర్ల రూపంలో కల్పిస్తుంది, దాంట్లో ఆ పోలింగ్ రిజల్ట్స్ బట్టి చూస్తే అర్థమవుతుందని కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెస్ గెలిచి సంతోషంగా ఉంది, కాంగ్రెస్ని గెలిపించి ప్రజలు సంతోషంగా ఉంది. మధ్యన మీకెందుకు తంట? మీరు కూడా సంతోషంగా ఉంటారు, మీకు వచ్చినాయి మంచిగా వచ్చినాయి అనుకుంటారు కదా. ఇక సమస్య ఎక్కడిది? కాబట్టి 114 సీట్లు వచ్చి ఆ రోజు ఇలా 14 వచ్చినా కూడా మాకే మంచి వచ్చినాయని మీరు అనుకుంటే మిమ్మల్ని మేము చేసేది ఏం లేదు. సో మిమ్మల్ని మీరు చేసుకోవాల్సింది తప్పితే మేము చేసినా ఇక అది మీకు అర్థం కూడా కాదు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. అరే వ్యతిరేకత వస్తే 4-5 కార్పొరేషన్లు ఎందుకు వస్తాయి బ్రదర్? వాళ్ళకు 0 ఎందుకు వస్తుంది? అంతే కదా. ఇప్పుడు ఒక్క కార్పొరేషన్ రావాలి కదా వాళ్ళకి అంత అనుకూలత ఉంటే. ఇప్పుడు దాదాపు 90 పైచీలకు మున్సిపాలిటీలు మా వైపు వస్తున్నాయి. మీకు 114 ఉన్న వాళ్ళకు 14 వచ్చినాయి. ఇంకేడ పోయింది? మీకు 114 అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు 14 వచ్చినాయి. ఇక ఎవరికి ఎక్కువ వచ్చినట్టు, ఎవరిని ప్రజలు ఆశీర్వదించినట్టు, ఎవరు ప్రజల వైపు అంటే మొత్తం ఓట్లన్నీ కాంగ్రెస్కి వచ్చాయా? రావాల్సి ఉండేనా? ప్రజాస్వామ్యం కదా, ప్రజలు కదా, ఓట్లు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు అట్టు వేసుకుంటారు. మీలాగా గుంజుకోవడం కాదు కదా ఇది. మరి సిరిసిల్లలో నువ్వు గెలిచినావు, సిరిసిల్లలో గెలిచింది ఎట్లా గెలిచినావు? గెలిచిన నువ్వు గెలిచినట్టే మిగతా ప్రాంతంతో మేము గెలిచినాం. కాకపోతే నువ్వు 2 సార్లు డబ్బులు ఇవ్వచ్చు కాక అక్కడ ఒకసారి ప్రజలు ఇచ్చుకొని ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఓడిపోయినాక కూడా ఏదో కార్యకర్తల్లో నాయకుల్లో స్థైర్యం నింపే ప్రయత్నం మిత్రుడు చేస్తుండొచ్చు, కానీ గెలవడానికి ప్రయత్నం చేయండి. అది మంచి సంస్కారవంతమైన రాజకీయం. బీఆర్ఎస్ అధినేత ప్రచారానికి రాకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలిచిందని కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మాట్లాడుతున్నారు. నిజంగా అది మీకు కలిసి వచ్చిందా? ఆయన వస్తే ఇంకెక్కువ సీట్లు వచ్చాయని నా అంచనా. రాక సమస్య అయింది. ఆయన వస్తే మేమే చెప్పడానికి, ఆయన ఏదైనా మాట్లాడితే దానికి కౌంటర్గా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఈయనతో ఏం మాట్లాడతారు? కేటీఆర్తో ఆయన ఏం చేసిందని అన్ని విధ్వంసాలకు కేసీఆరే కారకం. మున్సిపాలిటీలు ఈరోజు ఈ స్థితికి ఉండడానికి కారణం కూడా ఆయనే కదా. ఆయన వస్తే ఇంకో తిరుగుంటుండే, ఇంకో 10 సీట్లు పెరుగుతుండే. మాకున్న అంచనా అది. ఆయన రాక మాకే నష్టం జరిగింది, మీకు కాదు. బీజేపీ ఏమంటుందంటే మేము ఓడిపోలేదు, మమ్మల్ని ఓడించారు. అర్బన్ నక్సలైట్లు అలాగే నక్సలైట్తో పాటు మజ్లిస్ కమ్యూనిస్టులు కలిసి మమ్మల్ని దెబ్బ కొట్టారని కూడా రామచంద్రరావు అంటున్నారు. ప్రజలు కూడా అర్బన్ నక్సలైట్లేనా? ఓడగొట్టేది గెలిపించేది ప్రజలు కదా, ఓటర్లు. అంతే కదా. మరి వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్లేనా? అందుకని ప్రజల్ని గౌరవించడం, ప్రజల్ని కనీసం ప్రేమించడం అని నేర్చుకోరు. వాలంటీర్స్ రోజు వాలంటీర్ లాగా బనికొచ్చిరు. మీరు ఎట్లా బీఆర్ఎస్ కోసం చచ్చిపోయిండ్రు, కానీ ప్రజల కోసమన్నా బతకండి, ప్రజాస్వామ్యాన్ని బతికించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ వీటి ద్వారా మీకు ఇవన్నీ వచ్చేది ఏం లేదు. ఏ ఉద్దేశంతో మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తున్నారు? కరీంనగర్ నిజామాబాద్ ఎందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయలేదు? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెర్ఫార్మెన్స్ చూపించలేదు? ఉద్యమగడ్డ కరీంనగర్, నిజామాబాద్ కదా, పుట్టింది నిజామాబాద్ ప్రాంతంలో కదా. మరి ఎందుకు మీరు చేయలేదు? ఆడ మీరు ఉద్దేశపూర్వకంగా తగ్గింది ఎందుకు? బీజేపీకి అనుకూలంగా చేయడానికి. గంగుల కమలాకర్ కష్టపడ్డాడు, మరి కేసీఆర్ ఎందుకు కష్టపడలే? కేటీఆర్ ఎందుకు కష్టపడలే? మరి అందరికి పోయిందిగా, వేరే ప్లేస్లకు పోయిందిగా. సిరిసిల్లల్నే కేటీఆర్ ప్రచారం చేస్తే ఏమో అనుకుందాం. హరీష్ రావు ఓన్లీ ఆయన జిల్లాలనే చేసినా బాగుండు, అంతటికి పోయింది కదా. మరి ఇక్కడికి ఎందుకు పోలే హరీష్ రావు, కేటీఆర్? ఎందుకో చెప్పరు, అది నాకు కూడా అర్థం కాలేదు. మీకు ఏమైనా మీడియాలు ఉంటారు కాబట్టి అర్థమవుతుంది. నిజామాబాద్ కరీంనగర్ బావబామార్దులు ఎందుకు పోలే? అది అండర్స్టాండింగ్ కాదా? అది మొహబ్బత్ కాదా? అది ప్యార్ కాదా? అట్లా వాళ్ళని
కాబట్టి చాలా ఉన్నాయి చెప్పాలంటే అట్లా. కానీ వాళ్ళు ఎంత చేసినా కూడా ప్రజలు ఉంటారు కదా మధ్యన, మీకు మాకు మధ్యన ప్రజలే వారధి. మమ్మల్ని గెలిపించినప్పుడు మమ్మల్ని నాయకులు చేసారు, మిమ్మల్ని గెలిపించినప్పుడు మిమ్మల్ని నాయకులు చేసారు. మిమ్మల్ని నాయకులు చేసినప్పుడు ఒమ్ము చేసారు, మమ్మల్ని నాయకులు చేసినప్పుడు ప్రజల ఆశీర్వాదం కొరకు మేము చేసే ప్రయత్నాలన్నిటికీ వాళ్ళు దీవెనిస్తున్నట్టుగానే కనబడుతుంది. అధికార పార్టీకి సహజంగా స్థానిక ఎన్నికల్లో 90% ఓట్లు అనేది సర్వసాధారణంగా వస్తాయి. కానీ ఈసారి 2 ఏళ్ల పాలనకి ఇది ఒక రెఫరెండం లాగా కనిపిస్తుంది. అంత చాలా తక్కువగా వచ్చాయని కూడా వస్తున్న ఆరోపణలకు ఏం చెప్తారు? మరి వాళ్ళు పోటీ చేసినప్పుడు కనీసం 60% కూడా రాలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నట్టు? ఒక దగ్గరనైతే ఓడిపోయింది కదా, కొన్ని ప్లేస్లలో ఓడి కూడా పోయింది కదా. కాబట్టి 90% ఓట్లు ఇప్పుడు ఏది గుర్తుతో ఉండేటప్పుడు కూడా వచ్చే దాఖలాలు వాళ్ళు ఏదో నాకు ఒక్కసారి మీరైనా చూపించండి, వాళ్ళు ఎట్లా చూపించారు. కానీ 90% ఓట్లు బీఆర్ఎస్కు వస్తే నాకు చూపించమనండి, మేము కూడా రేపు మళ్ళీ 90% ప్రయత్నం చేస్తాం. 90% ఎవరికి రావు, పోలైతే 74%. వీళ్ళతో మీరు అడిగే ప్రశ్నలు అట్టే ఉన్నాయి, వాళ్ళు చెప్పే అట్నే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని బట్టే మీరు అడుగుతారు. కానీ పోలైన 75% ఓట్లు అయితే సీట్లలో 80% అంటున్నారు. ఓవరాల్గా సీతం 90 కాదు ఇంకెక్కువనే వస్తాయి. రేపు కదా మీకు తెలిసేది. అప్పటి వరకు వాళ్ళని చూసుకోమని రెడీగా వాచ్ చేయమనండి. మెజారిటీగా హంగు ఈసారి ఎక్కువగా ఏర్పడింది. ఏ పార్టీ కూడా ఒక పూర్తి స్థాయిలో కూడా మెజారిటీ రాని పరిస్థితి కూడా వచ్చింది. నిజంగా ఈ సందర్భాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగా దాదాపు 36 స్థానాలు పైగా కూడా హంగు వచ్చింది తెలంగాణ రాష్ట్రం. నేనంటున్నా హంగ్ ప్లేస్లలో ఎక్కువ పార్టీలు కూడా వచ్చినాయి. ఎట్లా ఎంఐఎం కూడా ఈసారి పూర్తి స్థాయిలో వచ్చింది. కమ్యూనిస్టులు 2 పార్టీలు కూడా వచ్చినాయి. తర్వాత బీజేపీ కొన్ని ప్లేస్లలో లేని ప్లేస్లలో కూడా అది వచ్చింది. బీఆర్ఎస్ కూడా కొన్ని ప్లేస్లలో తగ్గడం వల్ల కూడా బీజేపీ పెరిగింది. నాకున్న అంచనా అది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నేను కొన్ని కరీంనగర్ ప్రాంతంలో నేను చూసిన కదా, లేని ప్లేస్లో ఇప్పుడు మాకు ఇక్కడ ఉంది, ఏడా మన సిరిసిల్ల ఉంది, ఒక్క ప్లేస్లో బీజేపీ ఉంది. 4 సీట్లు 5 సీట్లలో తన ప్రభావం చూపించింది. పెంచింది ఎవరంటే మనోడే. ఎవరు? కాంగ్రెస్ కోసం బీజేపీ పెంచిండ్రు. కాంగ్రెస్ ఓడగొట్టడానికి బీజేపీ పెరిగింది, బీజేపీ తగ్గింది. బీఆర్ఎస్ పెరిగింది, బీజేపీ తగ్గింది. ఇట్లా గెలవాలంటే ఏ స్ట్రాటజీ చేయాలనో అదొక మంచి స్పేస్ సైంటిస్టుల లాగా వాళ్ళు పనిచేసినా కూడా మొత్తానికి ప్రజలు అసలు సైంటిస్టులు కాబట్టి వాళ్ళు పని పెట్టిందని నేను అనుకుంటున్నాను. కొత్తగూడెం విషయానికి వస్తే మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలను అవమానించింది. సీట్ల విషయంలో మొదటి నుండి కూడా సరిగ్గా వ్యవహారంగా వివరించలేదు. ఈరోజు మొత్తానికైతే మాత్రం సగం వచ్చింది. ఈ యొక్క పరిణామాలు చూస్తుంటే ఇప్పటికైనా కమ్యూనిస్టు సిపిఐ పార్టీకైనా అవకాశం ఇస్తారా? మళ్ళీ ఏమన్నా సిపిఐకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని అంతరాల వల్లనో, కొన్ని భేదాభిప్రాయాల వల్లనో, కొంతమంది నాయకుల భిన్నాభిప్రాయాల వల్లనే అది జరిగి ఉంటుంది నాకున్న అంచనా. సో దాన్ని మళ్ళీ ఈ ఎన్నికతో మనం పూడ్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎమికబుల్గానే దాన్ని సొల్యూషన్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ పదం అందరికన్నా కూనంనేని సాంబశివరావు గారు బయటకు వచ్చి డైరెక్ట్గా మాకు అవమానాలు జరుగుతున్నాయి 2 ఏళ్ల నుండి, ఒక రేవంత్ రెడ్డి గారితో ఉన్న స్నేహం కారణంగానే నేను తట్టుకొని ఉంటున్నాను, ఇక అధికారులు కాంగ్రెస్ పార్టీ నుండి అసలు మాకు రెస్పెక్టే దొరకట్లేదు, అసలు ఎన్నికల ప్రాసెస్ నుండి ఎక్కడ కూడా మాకు జరిగిన అవమానం లేదంటున్నాను. అది జరగకుండా చూసే బాధ్యత పార్టీ అధిష్టానం, తర్వాత పార్టీ నాయకత్వం తీసుకుంటుంది డెఫినెట్గా. జాగృతి అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ యొక్క ఫలితాలు ట్రైలర్ మాత్రమే జాగృతికి సంబంధించినవి, మా యొక్క వడ్డపల్లిలో గెలిచింది, ఇంకా భవిష్యత్తులో ఇంకా సినిమా అనేది ముందుందని చెప్తున్నాను. వడ్డపల్లి ఏమో నాది కాదా, ఆమెది కాదంటున్నాడు. చూద్దాం, రమ్మనండి, వచ్చి కొట్లాడితే ప్రజాక్షేత్రంలో ఎవరు కొట్లాడితే ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు మీరెవరు నేనెవరు కాదంటానికి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పక్షమైనా ప్రజామోదమే కదా గీటురాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల పార్టీ పెట్టుకొని వచ్చి ఆ స్థాయి తెచ్చుకుంటే అందరూ కూడా ఎవరైనా గౌరవించాల్సింది. నేనే రాజు నేనే మంత్రి అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున అటు సొంత పార్టీలో బయట కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు నేనే సీఎం, వచ్చే హయాంలో కూడా నా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే నేనే సీఎం అని ప్రకటిస్తుంటే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది పార్టీ స్టాండ్ కాదు, జాతీయ పార్టీది అని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? నేనే రాజు నేనే మంత్రి అనేది ముఖ్యమంత్రి గారి నమ్మకం. నేనే కావాలి, నేను కూడా కావాలనేది రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయము. ఆయన కూడా దాన్ని నమ్మకంగా మార్చుకుంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏం చెప్తారు? ఎస్, అది ఆయనకున్న నమ్మకం. అది నేను చేస్తున్న పనికి నాకు వస్తుందనే ఒక నమ్మకం ఆయనకుంది.
మన రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్న వారిని కూడా నమ్మకంగా చేసుకోమనండి. ఎవరికైనా అవకాశం ఉంటుంది, కానీ ఇప్పటికీ తనకున్నదని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి ఉంటుందా నాకు మంత్రి పదవి రావాలి లాక్కుంటే కాదనే సందర్భాన్ని ఎట్లా చెప్పారు? మంత్రి పదవి ఇస్తే సంతోషపడేది మేమే, విన్నావా? కాదనేది లేనే లేదు. ఎందుకంటే పార్టీ అధిష్టాన నిర్ణయం అది. సో దాన్ని ఆ స్టేట్మెంట్ అనే దాన్ని ఎవరు వ్యతిరేకించరు. పార్టీ వాదా ఇస్తే కంపల్సరీ పార్టీ చూసుకుంటుంది. కాబట్టి నేను, ఎందుకంటే ఇద్దరు పెద్దన్న చిన్నన్న లాగానే నాకు, ఒక ఆయన జిల్లాలో ఒక ఆయన స్టేట్లో. ఇప్పుడు మేమైతే రేవంత్ రెడ్డి గారిని అందరం కలిసి మేము ఒక మంచి నాయకునిగా అందరం ఎన్నుకోగలిగినాం. ఆయన దాన్ని, ఆ గౌరవాన్ని అందరికీ పెంచుతున్నాడు. అది కొనసాగిస్తారనే నమ్మకం నాకు కూడా ఉన్నది. కాబట్టి నేనే రాజు నేనే మంత్రి అంటానికి మేము ఎందుకు సమర్థిస్తామంటే, ఆయన సందర్భం వచ్చినప్పుడు రాజుగా వ్యవహరిస్తుండు, సమయం వచ్చినప్పుడు సైనికుడిగా కూడా ఉంటుంది. అరే ఉంటా అనే భరోసా నమ్మకమైన కలిగింది కాబట్టి అంటున్నాడు. అంటే తప్పేం లేదు. తప్పేందుకు, నేను నా దృష్టిలో తప్పేం లేదు. ఇంకెవరైనా అనమానండి, వాళ్ళకుంటే వాళ్ళు కూడా సంతోషపడదాం. దట్స్ ఇట్. ఎందుకంటే ఒక నాయకుని యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి. అది అప్రజాస్వామికంగా ఉంటే వ్యతిరేకించాలి. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు నాకు అవకాశం ప్రజలు ఇస్తారనే నమ్మకం ముఖ్యమంత్రి గారికి ఉన్నప్పుడు నేనెందుకు కాదనాలి, నువ్వెందుకు కాదనాలి, నువ్వు కూడా సమర్థించు. చివరిగా నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే ఈ పరిషత్ ఎన్నికలు ఉన్నాయి దాంట్లోకి వెళ్తారా? ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? అంటే బడ్జెట్ సెషన్స్ తర్వాత ఆలోచించే అవకాశం ఉంటుంది. నాకున్న ప్రాథమిక అంచనా లేదంటే సమాచారం అనుకున్నాను. ఎందుకంటే మనం బడ్జెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని తర్వాత అవుతాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ 15వ తారీఖు వచ్చింది, అన్ని రాష్ట్రాలు కూడా బడ్జెట్ అయిపోతున్నాయి. సెంట్రల్ బడ్జెట్ అయిపోయినాక అందరం పెట్టుకోవాలి. సో బడ్జెట్ సెషన్స్ తర్వాత ఉండే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రజల కొరకు పనిచేయండి, కాలకేయులుగా మారకండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులను సమర్థించకపోయినా గుడ్డిగా విమర్శించకండి. ప్రజలు చాలా సమర్థవంతంగా ఆలోచిస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళ కోసం పనిచేసే బాధ్యత మాకు ప్రధానంగా ఇచ్చిండ్రు, మీకు సబ్సిడరీగా ఇచ్చిండ్రు. మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తే ప్రజాస్వామ్యానికి మంచిది. ప్రజల కోసం పనిచేయండి, అలాగే ప్రజల అభిష్టం మేరకు కూడా ప్రతిపక్షాలు కూడా పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మాత్రం తప్పకుండా ప్రజల తీర్పు అనేది కాంగ్రెస్కు అనుకూలంగా ఉండడం కూడా ఒక మంచి ఫలితం. భవిష్యత్తు జరిగే ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలు రావడానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ.